జై తెలంగాణ. రెండు చేతులతో చెప్పండి, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటు మట్టి బిడ్డనైన నన్ను నడిగడ్డలో పుట్టి కృష్ణా తుంగభద్ర నదుల నీళ్లు తాగి అక్కడి నుండి జై తెలంగాణ, అక్కడి నుండి పెబ్బేరు మీదుగా వనపర్తికొచ్చి, వనపర్తి నుండి బిజినపల్లికి వచ్చి, బిజినపల్లి నుండి పాలెంకు వచ్చి, పాలెం నుండి నాగర్ కర్నూలు మీదుగా అచ్చంపేట నుండి అమ్రాబాదు వెంకటేశ్వర్ల బావిలో నడక నేర్చి చదువు నేర్చుకొని అక్కడి నుండి కల్వకుర్తి కడ్తాల మీదుగా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మిత్రులారా, మరి అక్కడి నుండి హైదరాబాదులో చదువుకొని రాత్రింబవళ్ళు శ్రమించి మరి పోలీసు ఉన్నతోద్యోగంలో చేరి 26 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేసి ఇంకా 7 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేయాలనుకున్న నాకు మా పార్లమెంటు నాగర్ కర్నూల్ పార్లమెంటు గడ్డకు మరొక్కసారి సేవ చేసే అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు, పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి పాదాభివందనాలతో, అదేవిధంగా మరి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నన్ను ఈ గడ్డ మీద నుంచి పార్లమెంటుకు పంపించడం కోసం ఆ బాధ్యతను తమ భుజ స్కంధాల మీద వేసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి స్థానిక మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా అలంపూరు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గారికి, అలంపూరు ఎమ్మెల్యే విజయుడు గారికి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కొల్లాపూరు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారికి, అదేవిధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారికి, డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి జడ్పీ చైర్పర్సన్లకు, అదేవిధంగా
మరి జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు వేదిక మీదున్న ఎంతో మంది నాయకులకు అదే విధంగా వేదిక కింద ఉన్న నల్లమల్ల కొదమ శివాలకు చిరుతపుళ్లకు అందరికీ పాదాభివందనం చేస్తూ మిత్రులారా ఒక్కటే విషయం చెప్తాను. మిత్రులారా, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీరందరూ నన్ను ఈ గడ్డ మీద నుంచి ఢిల్లీలో ఉండే పార్లమెంటుకు పంపించిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే గురుకులాలను వారి మార్గదర్శనంలో ప్రపంచ పటంలో పెట్టానో అదే విధంగా మన నాగర్ కర్నూల్ పార్లమెంటు గడ్డను కూడా ప్రపంచ పటంలో నిలబెట్టే అవకాశం మీరు ఒక్కసారి ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మిత్రులారా, తప్పకుండా